జాగృతి పోటాపోటీ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి. ఇందుకు మేడ్చల్ జిల్లా వేదిక కాబోతుంది. ఒకే రోజు ఒకే జిల్లాలో వేర్వేరు సమావేశాలు జరగబోతున్నాయి. ఇవాళ మేడ్చల్ జిల్లాకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వెళ్లబోతున్నారు. మరోవైపు అదే జిల్లాకు ఇవాళ కవిత కూడా వెళ్తున్నారు. ఇన్నాళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇప్పుడు పోటాపోటీగా వేర్వేరు సమావేశాలతో తెలంగాణ రాజకీయాల్లో మరింత పొలిటికల్ హీట్ రాజేసేందుకు రెడీ అయ్యారు. ఇవాళ ఒకే జిల్లాలో బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి సదస్సులు నిర్వహిస్తూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగంతో సదస్సు పెడుతూ ఉండగా లీడర్ పేరుతో కవిత శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇక కొన్నాళ్ళుగా బీఆర్ఎస్ తో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దూరంగా ఉంటూ ఉన్నారు. అటు కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీ కూడా కవితతో అంటి ముట్టినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీంతో తెలంగాణ జాగృతి ద్వారా యాక్టివేట్ అయ్యేందుకు సిద్ధమయ్యారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తనదైన కార్యక్రమాలతో జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే అటు బీఆర్ఎస్, ఇటు కవిత ఒకే రోజు ఒకే జిల్లాలో వేర్వేరు సదస్సులు, సమావేశాలను ఏర్పాటు చేయబోతూ ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర స్థాయి సదస్సులో మేడ్చల్ జిల్లా మల్లాపూర్లో ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు, బనకచెర్ల ఇష్యూ, బీఆర్ఎస్ కార్యాచరణ ఇలా పలు అంశాలపై ఈ సదస్సులో చర్చించబోతున్నారు. బనకచెర్లపై గట్టిగా పోరాడాలని విద్యార్థి విభాగానికి దిశానిర్దేశం చేయనున్నారు. ఇటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా మేడ్చల్ జిల్లా కొంపల్లిలో లీడర్ పేరుతో ఓ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నారు. యువత, మహిళలు, బడుగు బలహీన వర్గాలను రాజకీయాల్లో ప్రోత్సహించేందుకు లీడర్ శిక్షణ తరగతులను చేపడుతున్నామని కవిత చెబుతున్నా ఈ వేదికపై ఏం మాట్లాడుతారు అనే దానిపై ఆసక్తికరంగా మారింది. అటు బీఆర్ఎస్, ఇటు తెలంగాణ జాగృతి సమితి ఒకే ప్రాంతంలో వేరువేరుగా రాజకీయ సభలు పెడుతూ ఉండడం ఇప్పుడు అంతటా ఉత్కంఠ రేపుతుంది.